రాజకీయ కక్షలే చేసేది ఉంటే ఇంత ఇంత ఇంకా వాళ్ళు అసలు తెలంగాణ రాష్ట్రంలో తిరగకపోయే వాళ్ళు ఈరోజు మాట్లాడే ఛాన్స్ కూడా వాళ్ళకి రాకపోయేదని నేను అంటా. మేము ఒకవేళ రాజకీయంగా కక్షలు పెట్టాలనుకుంటే మేము అధికారంలోకి వచ్చినాక అరగంట లోపల వాళ్ళను జైల్లో వేయాల్సిన లెక్క. కాకపోతే మేము రాజ్యాన్ని ప్రజలను రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలను మేము వాళ్ళని గౌరవిస్తాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా మేము వెళ్ళాలనుకున్నాము. ఏదైతే వాళ్ళు తప్పులు చేసిల్లో అవన్నీ నిరూపించి చట్టపరంగా వాళ్ళని శిక్షించాలన్నదే మా ధ్యేయం. కాంగ్రెస్ పాలన అలానే ఉంటుందనేసి ఒకసారి కేటీఆర్ హరీష్ రావు తెలుసుకోవాల్సిందనేసి ముఖ్యంగా చెప్తున్నా. ఒకటి ఏమంటే తమ్మంటే దొంగలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. కళ్ళు లేని కబోదుల్లాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలకు వాళ్ళు చేసిన స్కామ్ల పేరు మీద స్కీములు వాళ్ళు చేసి మమ్మల్ని అంటున్నారు ఈ రోజున అవి స్కాములు కాదు స్కీములు అనేసి. అరే బాబు, కేటీఆర్ను ఒకటే బుద్ధి తెచ్చుకోవాల్సింది ఒకటే ఉంది. నీ అయ్య ఏ పరిస్థితుల్లోనో ఒక్కసారి ఆలోచించు, నీ చెల్లె ఏ పరిస్థితుల్లో ఒక్కసారి తెలంగాణ ఆడబిడ్డగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా ఒక నాయకురాలుగా నిన్ను హెచ్చరిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా ఒకటే, నువ్వు ఒక్కసారి ఆలోచించాల్సింది. ఒక మాట మాట్లాడే ముందు నువ్వు చేసిన తప్పులేంది? నీ చెల్లెలే కదా నిన్ను అంటుంది ఈ రోజున, అది నీకు వినిపించట్లేదా? నీ చెల్లె నిన్నేమంటుంది? నీకు ఆ రోజు చేత కాలేదు, నువ్వు చెయ్యలేదు, ఈ రోజు చేస్తున్నారు, చేసిన దానికి నువ్వెందుకు మళ్ళీ కౌంటర్ ఇస్తున్నావు? నీకు మాట్లాడే హక్కు ఎక్కడదనేసి నీ చెల్లెని నీ ఇంటి ఆడబిడ్డనే అంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అదే అంటున్నారు నేను. కానీ నీ వెనకాల నీకు 4 ఏళ్ళు చూపిస్తున్నాయి అనేది నువ్వు మర్చిపోతున్నావు కేటీఆర్ అని నేను. మాకేమవసరము? సింగరేణి స్కాములు కాదు, ఏ స్కాములు కూడా మా దగ్గరికి రావు. చేసిన స్కాములన్నీ వాళ్ళు దొంగలయ్యి ఈ రోజున మమ్మల్ని దొంగలు చేయాలనుకుంటే అది కుదరని పని, అది కాని పని. ప్రజలు మిమ్మల్ని శిక్షించేళ్ళు, మేము కూడా రేపు పొద్దున శిక్షిస్తామని నేను అంటున్నా. టైం వస్తుంది. మాకు వాటాలతో మాకు పంచాయతీ రాదు ఏ రోజు కూడా. మాది స్వతంత్రం అంటే మేము జాతీయ పార్టీ అయినా స్వతంత్రంగా చాలా మాకు ఇలా బాధ్యత ఎంత ఉంటుందో మాకు అంత అంటే కోఆర్డినేషన్ కూడా అంతే ఉంటుంది. మాకు బాధ్యత ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటే, పంచాయతీలు ఉంటాయి, మాకు కలివిడి కూడా కలిసిపోయి పనిచేసే గుణాలు కూడా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ. అది గ్రహించాలి. మీలాగా ఇంట్లో ఒకటై దోసుకొని దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకొని ఇవాళ విడివిడిగా పంచాయతీలు పెట్టి విడివిడిగా కామెంట్లు చేస్తే ఇక్కడ ఎవరు భయపడారని నేను అంటున్నా. కాంగ్రెస్ పార్టీని అనే అధికారం కానీ, మా సీఎం గారిని కానీ, మా డిప్యూటీ సీఎం గారి కానీ అనే అధికారం నీకు లేదు, హక్కు లేదు. నిన్ను శిక్షించే టైం వస్తుంది. మేము చట్టపరంగా వెళ్తున్నాం కాబట్టి నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు. ఏదైతే సిట్ ఏదైతే వేసిందో దానికి మీరు ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి, మీరు ఉన్నాయని ఒప్పుకోవాలి. రేపు పొద్దున మీకు ఖచ్చితంగా శిక్షలు పడతాయని ఖచ్చితంగా మేము అదే అంటున్నాం. మేము చట్టపరంగా వెళ్ళాలనుకున్నాం. మీలాగా నిరంకుశ పాలన చేయలే. ప్రజా ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ. బాగా గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్, హరీష్ రావు. ప్రజా ప్రభుత్వంలో ఉన్నారు ఈ రోజున. మీరు కూడా ప్రజాప్రభుత్వంలోనే మీరు కూడా బ్రతుకుతున్నారు ప్రజలతో పాటుగా. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ప్రజాక్షేత్రంలో ఏ విధమైన తీర్పు ఉంటుంది? చట్టపరమైన తీర్పులే ఇస్తాము. మేము మీలాగా నిరంకుశ పాలన చేయలేదు కాబట్టి ఈరోజు ఇంకా మీరు బ్రతుకుంటున్నారు, ఇంకా మీరు మాట్లాడగలుగుతున్నారు, ఇంకా మీరు జైళ్ళకి వెళ్ళలేదు అనేసి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వ్యవస్థను వాడుకోడు. వ్యవస్థ కోసం పనిచేసే వ్యక్తి అని నేను అంటున్నా. వ్యవస్థ కోసమే పనిచేస్తాడు రేవంత్ రెడ్డి. స్కాముల కోసం కాదు, స్కీముల కోసం కాదు. వ్యవస్థను ఎట్లా బాగు చేయాలని స్కీములు తెస్తాడు. వ్యవస్థ కోసమే పనిచేసే మనిషి, కానీ వ్యవస్థను వాడుకునే అంత అవసరం ఆయనకు లేదు. చిన్న స్థానం నుంచి పెద్ద ఎత్తుకు ఎదిగిండు. నీలాగా అమెరికా నుంచి దూకేసి మంత్రి కాలేదు, డ్రగ్స్ తీసుకొని పనులు చేయలేదు. ఒక రైతు బిడ్డ చలనం తిని సద్దన్నం తిని బ్రతికిన మనిషి కాబట్టి ఈ రోజు అంత కింది స్థాయికి వెళ్ళి ఈ రోజు మేము ఇచ్చే బియ్యం కావచ్చు, సన్న ఒడ్లు వండిస్తేనే మీరు ఊరన్నారు, వరేస్తే ఊరన్నారు. నీ అయ్యా నువ్వు ఎక్కడ పోయినావు? ఈ రోజు మీ ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చి ప్రతి రైతును కడుపు నిండా తిండి పెడుతున్నాము. లేని వాళ్ళను ఉన్న వాళ్ళను సమానంగా ఈ రోజు వ్యవస్థను కాపాడడానికి మా సీఎం గారు పనిచేస్తున్నారని నేను గట్టిగా చెప్పగలుగుతాను. తొండలు ఇంకెప్పుడే ఎక్కిస్తాను అనేసి కలలో వస్తున్నట్టుంది కేటీఆర్కి. మొన్న మా అన్న అన్నాడు, నేను కూడా అన్న విషయం మీకు తెలుసు, నేను కూడా మీడియా ముందు అన్న, అసలు వీళ్ళ ఖచ్చితంగా వెనకట పోలీస్ స్టేషన్ల తొండలు దొడికిస్తే కానీ నిజాలు బయట పెట్టేవాళ్ళు. వీళ్ళు మంచితనంగా పోతే, చట్టపరంగా పోతే వింటలేరు. వీళ్ళకి ఏదో రోజు తొండలు తొడిగియాల్సిందే అని కూడా నేను కూడా అన్న. మా సీఎం గారు కూడా అదే చెప్పిళ్ళు. అదే కళలకు వస్తున్నట్టుంది. మళ్ళీ అదే పాట మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఒకటే కేటీఆర్, నీవు చేసిన పనేంది? నీ అయ్యే ఏ స్థానంలో ఉన్నాడో నువ్వు ఒక్కసారి ఆలోచించి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు ఫస్ట్. ఆ సమాధానం ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకా 100 మాట్లాడతావా, 4 మాట్లాడతావా, 2 మాట్లాడతావా, తర్వాత మాట్లాడు. దానికి నేను సమాధానం నీకు ఖచ్చితంగా ఇస్తామని నేను అంటున్నా. ఏ బాబు, నీలాగా అందరు చేస్తారనుకోవడం చాలా తప్పు కదా. కేటీఆర్ ఒకటి అడుగుతున్నా, నీలాగా అందరు చేస్తారనుకోవడం తప్పు కదా. నీ అయ్యేలాగా అందరు
మేము ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళం. రేపు పౌరుల భవిష్యత్తు, రేపు తెలంగాణ యొక్క విద్యార్థుల భవిష్యత్తు, యువత భవిష్యత్తు కోసం ఈరోజు మా అన్న వెళ్తున్నాడు, పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. కొత్త కొత్త ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. అసలు నీ ఫేస్ ఎక్కడ పెట్టుకుంటానో, నువ్వు 10 సంవత్సరాలలో ఏ ఓపెనింగ్ చేసినావు, ఏం కట్టించినావో ఒక్కసారి ఆలోచించు. కలెక్టరేట్లు కానీ కట్టించినావు, 100 కోట్లు స్కామ్లు చేసినావు, కాళేశ్వరం కట్టించినావు, 1000 కోట్లు స్కామ్లు చేసినావు. నువ్వు చేసినవన్నీ స్కామ్ల కోసమే చేసినావు తప్ప ప్రజా సంక్షేమం కోసం చేయలేదని 100 సార్లు కాదు 1000 సార్లు ఇదే మాట చెప్తాను నేను ఖచ్చితంగా. ఈరోజు ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం కాబట్టి ఇవాళ వేరే దేశాలకు వెళ్ళి అన్ని పెట్టుబడులు వస్తున్నాయి. అంతమంది ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నారు. తెలంగాణను 10 సంవత్సరాలు ఎంత లోతు తీసుకెళ్ళినవో మేము ఆ లోతును పూర్చి ఈరోజు ప్రజలను బయటపడేసే దిశ లోపల మేమున్న మనిషిని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇక ఏమంటారు అలవి వాళ్ళు ఏమంటారు కదంటే సామెతలు అంటే ఘోరంగా ఉంటాయి, చెప్పలేను నేను. చేతగానోడు ఎన్నైనా మాట్లాడతాడు. ఆ రోజు ఏం చేతగాకనే కదా ఈ రోజు ఇన్ని మాటలు వస్తున్నాయి. అన్ని తెలుగుంటే మరి 10 ఏళ్ళు నువ్వేం చేసినావని నేనంట. నేను బూతులు మాట్లాడలేను. నీ 10 సంవత్సరాలలో నువ్వేం చేసినావని ఒక్కసారి నేను అడుగుతున్నా. నీకు తెలివి లేదా? లేకపోతే నువ్వు మొత్తం డ్రగ్స్ తీసుకొని నీ అయ్య ఒక పక్క నువ్వు ఒక పక్క పడుకున్నారా? సికింద్రాబాద్ గురించి తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించ. ఒకటే నేను అడుగుతున్న కేటీఆర్, నువ్వు చేసిన మండలాలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు చేసిన గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు చేసిన అసెంబ్లీలు ఏ విధంగా ఉన్నాయి, నీ ముఖానికి కనీసము సర్వేలు చేసి ఏ పరిధి ఎక్కడుందని ఒక్కసారి ఆలోచించలేవా? ఎక్కడ పడితే అక్కడ విడదీస్తేవి, ఎక్కడ పడితే అక్కడ నువ్వు జోన్లు చేస్తేవి, ఎక్కడ పడితే అక్కడ మండలాలు చేస్తేవి. ఏ మండలంలో ఏ జిల్లాకు వస్తాడో తెలియదు, ఏ కాన్స్టిట్యున్సీకి వస్తాడో తెలియదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏది చూసినా కూడా అన్యాయం అయిపోయింది. మీ ప్రభుత్వం లోపల, మా ప్రభుత్వం లోపల అన్ని సర్దిద్దుకుంటూ వస్తున్నాం. అన్నిటినీ ఎక్కడ ఏది ఉండాలనేసి చూసి ప్రజల కోసం, రేపు భావి తరాల కోసం మేము పనిచేస్తున్నామని నేను అంటా. అది కరెక్టే మాట్లాడుతున్నాను. నేను ఒకటి అంటున్నా, కవిత గారు చెప్పే వాటిలలో కొన్ని ఖచ్చితాలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటి ఆడబిడ్డ, వాళ్ళతో పాటుగా ఈమె విన్నది కన్నది చూసి అంటే విన్నది కన్నది కాబట్టి ఖచ్చితంగా ఆమె చెప్పగలుగుతుంది. నేను కొన్ని విషయాలలో ఏకీభవిస్తున్నా. ఆమె చెప్పేది కరెక్టే. ఆనాడు చాతగానోడు ఈనాడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అది ఆమెను ఆడపిల్లను మన మండలిలో ఏడ్చినప్పుడు నువ్వు ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఎందుకు మాట్లాడలేదు నీ చెల్లె గురించి? నువ్వు ఎందుకు నీ సొంత చెల్లెల్ని? అరే ఒకటే కేటీఆర్ నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు చాలా మంచి విలువిస్తారు. ఆడబిడ్డ కన్నీళ్లు పెడితే తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, కన్నీళ్లు కాచే ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎంత దరిద్రుడవో నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని నేను అంటున్నా. చెల్లె కన్నీళ్ళని కూడా నువ్వు కనికరం లేని మనిషివి అయితే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నువ్వేం చేస్తావని నేను అడుగుతున్నా. తెలంగాణ ఆడబిడ్డలను నువ్వు ఏ విధంగా చూసినా నేను అడుగుతున్నా. డ్రగ్స్ ఇచ్చేసి యువతను ప్రలోభ పెట్టి ఎంతో మంది ఆడబిడ్డల జీవితాలు నాశనం చేసిన చరిత్ర నీది. మా అన్న డ్రగ్స్ మీద పంజా మోపి అణగదొక్కేసి తెలంగాణ ఆడబిడ్డల కోసం అహర్నిశలు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరినైనా పకడ్బందీగా పనిచేయమని సూచనలు చేసే పక్క తెలంగాణలో మంచి ఒక విజన్ ఉన్న ముఖ్య మంత్రి గారంటే మా రేవంత్ రెడ్డి గారని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అది కలలు అంటున్నాడు, ఇంకా కననీయండి, కలలు అంటనే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కళ్ళల్లో బతికిండు కాబట్టి ఈరోజు కలలు అనుకుంటా పోతాడు. ఏ రోజు నిజ జీవితంలో బతకలేదు కేటీఆర్. నిజ జీవితాన్ని మీరు చూడలేదు, ప్రజల యొక్క నిజ జీవితాలు మీరు చూడలేదు కాబట్టి మీకు కలలు అనడమే మీకు అలవాటు అయిపోయింది. మీరు డబ్బు వ్యామోహంలో కలలు కానీ ఎక్కడెక్కడ ఏం చేసిల్లో అన్నీ ఉన్నాయి మా దగ్గర రికార్డులు. అది ఏ రోజు అయితే చట్టపరంగా ముందుకు వస్తాయి ఆ రోజే ఇస్తాము. నువ్వు అనే మాటలు కానీ నువ్వు మాట్లాడే డైలాగ్స్ కానీ ఇక్కడ ఎవ్వరు వినడానికి లేరు, భయపడడానికి అస్సలే లేరని నేను ఖచ్చితంగా చెప్తున్నా. నీ నోరు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలని. ఎన్నిసార్లు నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా మేము మాట మేము నీకు అలాంటి మాటలు వినిపించకుండా మీకు మర్యాదగా మాట్లాడుతున్నాం కాబట్టి నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు. ఆ రెచ్చిపోకని మాత్రం నేను సవాలు విసరగలుగుతాను. రెచ్చిపోతే మాత్రం నీ భవిష్యత్తు ఇంకా నువ్వు తొందరగా జైల్లో పోవాలనుకుంటే నువ్వు ఏదో జైల్లోకి పోతే నేను మహనీయుడని వస్తాను గాంధీ లాగా అనుకుంటున్నావు. కానీ గాంధీకి మంచి దేశం కోసం పోరాడిన యోధులకు నీకెక్కడ అయ్యా ఆ పోలిక? నువ్వు అటువంటివి ఊహించుకోకు, అసలే కలలు గనకు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా జైలు కూడా తినాల్సి వస్తుంది. నువ్వు దానికి రెడీగా ఉండగా నువ్వు సవాలు విసిరే అంత నీకు అర్హత లేదని నేను అంటున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.